నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ మూవ్ అవుతుంది గైస్. నేను ట్రేడ్ తీసుకుని దాని తర్వాత చెప్తా ఏం చేస్తున్నాను. ఓకే, జస్ట్ కొంచెం కిందికి రానివ్వండి, కాల్ బై చేస్తా. ఎందుకు బై చేస్తానో నేను మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు వెయిట్ చేద్దాం. బేసిక్గా ఏం జరిగిందంటే వన్ మినిట్ చార్ట్లో మీకు చూపిస్తా. ఇది డే చార్ట్. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. దాని ఫుల్ వీడియో చూడండి. నాకు ప్రాఫిట్ వస్తే లాస్ వస్తే మీకు ఏం రాదు. ఓకే, సో గైస్ నేను 3 days నుంచి చెప్తున్నా మార్కెట్ ఇగో ఈడి దాకా పడతా అని చెప్పేసి. ఆడిదాకా పడ్డది, బట్ ఇక్కడ కూడా కొంచెం ఇప్పుడు బుల్లిష్ అయింది. ఇంకోటి ఏంటంటే మీకు ఓఐడేట్ చూపిస్తారు చూడండి. దానిలో ఏంటంటే ఇప్పుడు రైట్ సైడ్లో పైన ఇగో ఇది క్లిక్ చేస్తారనుకోండి, మీకు ఓఐ ప్రొఫైల్ కనిపిస్తుంది. అంటే ఇక చూడండి, సో గ్రీన్ ఎక్కడెక్కడ ఎక్కువ చూడండి, అక్కడ మార్కెట్ అక్కడ నుంచి పైకి వెళ్తాయని. ఎక్కడెక్కడ రెడ్ ఉంది అక్కడ కిందికి వచ్చేటోళ్ళు కాల్ రైటర్స్ ఉన్నారని చెప్పేసి. ఓకే, పుట్ రైటర్స్, కాల్ రైటర్స్. పుట్ని సెల్ చేస్తే పైకి పోతుంది, కాల్ని సెల్ చేస్తే కిందికి వస్తుంది, రివర్స్లో చేస్తే బయింగ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి గైస్, కరెక్ట్ 21,900 చేంజ్ దగ్గర 22,000 పెట్టుకోండి. అక్కడ పుట్ రైటర్స్ ఉన్నారు, అందుకే మార్కెట్ అక్కడ నుంచి పైకి వెళ్తుంది. ఇక్కడ పైన గ్యాప్ ఉంది, ఇక్కడ కూడా పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఒకవేళ పైకి వెళ్తే ఇగో వీడి దాకా వెళ్ళొచ్చు, 22,300 ఆర్ 22,200 దాకా వెళ్ళొచ్చు. మనం స్కాల్పర్స్ కాబట్టి ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేద్దాం. ఓకే, 5 minutes క్యాండిల్లో మనం చూసుకున్నట్లయితే మనం కాల్ పుట్టు 2 యాడ్ చేసుకుందాం. ఎందుకంటే కాల్ ఒకటి ఉంది, ఇక్కడ పుట్టు ఒకటి ఉంది. ఓకే, చలో 225 క్వాంటిటీ రెడీగా పెట్టుకున్నా. చలో నేను తీసుకుంటున్నా గైస్. 225 క్వాంటిటీ 22,050కి కాల్ బై చేసుకున్నా. సింపుల్, ఈఎంఐ కన్నా కింద వస్తే ఎగ్జిట్ కొట్టేస్తా గైస్. ఓకే, ఇగో ఈ జోన్ కన్నా కిందకి వచ్చేస్తే ఎగ్జిట్ కొట్టేస్తా. 131 దగ్గర ట్రిగర్ అయింది. ఇగో నేను ఫస్ట్ ట్రేడ్, ఇది ఒక్కడు కూడా ట్రేడ్ చేయలేదు, ఫస్ట్ ట్రేడ్. ఓకే, ఎందుకు తీసుకున్నా అంటే ఇగో చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. ఇక్కడ ఈఎంఐ పైన క్యాండిల్ ఎండ్ అయింది. సో దెర్ ఇస్ అ ఛాన్సెస్ అట్లీస్ట్ ఇక్కడ ఒక నేను పైన ట్రెండ్ లైన్ గీసిన కదా, అక్కడ దాకా వెళ్తుందని ఒక థాట్ అనమాట. సో మేబీ అక్కడ దాకా వెళ్తవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇదిగో 124 కన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. ఎక్కువ ఆలోచించా గైస్. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసింది మన స్టాప్ లాస్ దగ్గరికి. షిట్, ఇది అసలు రాదనుకున్నా, ఎందుకు రివర్స్ అయిందో సడన్గా. సెల్ బటన్ రెడీగా పెట్టుకున్నా. కరెక్ట్ మన ఈఎంఐ దగ్గర డాన్స్ చేస్తుంది అది. ఐ థింక్ ఐ నీడ్ టు ఎగ్జిట్ దిస్ ట్రేడ్ గైస్. ఎందుకంటే నాకు దిస్ అ హై ఛాన్స్ దట్ కిందికి పడతా అని చెప్పేసి. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తే వెళ్ళాలి, కానీ మ్యాక్సిమం పర్సంటేజ్ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఆల్మోస్ట్ సగం కన్నా కింద లోపలికి వచ్చేసింది. సో నేను రెడీగా పెట్టుకుంటా సెల్. ఇది నా ఫస్ట్ ట్రేడ్. ఓకే, 1,900 దాకా లాస్ చూపిస్తుంది ఇప్పటికైతే. కమాన్, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకో. ఇక్కడ ఒక చిన్న ట్రెండ్ లైన్ కూడా ఉంది, కానీ ఇక్కడ దాకా వెయిట్ చేయలేము మనం అంతసేపు. గుడ్. మార్నింగ్ నుంచి చూడండి గైస్, ఇగో ఇది 9:15 క్యాండిల్ పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, మళ్ళీ పైకి స్లోగా పైకి వెళ్తుంది. ఓకే, స్లోగా పైకి వెళ్ళడం వల్ల చూడండి ప్రీమియంలో అంత మూమెంట్ లేదు. ఈ ట్రెండ్ లైన్ లాస్ట్ గైస్, దీనికి ఇక్కడ దాకా వస్తే ఇంకా నేను ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది, వెయిట్ చేయలేను ఎక్కువసేపు. ఇక్కడ ఏమైంది తెలుసా గైస్, నేను చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సెల్లింగ్ జోన్, ఇది బ్రేక్అవుట్ అయ్యి పైన క్యాండిల్ వెళ్ళిపోయి పైన ఎండ్ చేసింది. సో దేర్ వాస్ హై ఛాన్స్ దట్ అది పైకి వెళ్తా అని చెప్పేసి, కానీ ఏంటంది సడన్గా రపక అని కిందికి వస్తూనే ఉంది. సో వీ హ్యాడ్ టు టేక్ దిస్ లాస్ గైస్. ఇంకా అసలు
పర్లేదు, లాసులు కూడా కొన్నిసార్లు అవుతుంది, ఎప్పుడు ప్రాఫిట్లు కావు కదా. లాసులు అయినప్పుడు కూడా మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది, అరే లాస్ ఏ టైంలో చేయొద్దు, ఏ టైంలో చేయాలి, ఒక నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ప్రాఫిట్ వీడియోలు చూస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి. ప్రీమియం చాలా స్లోగా మూవ్ అవుతుంది గైస్, ఇట్స్ నాట్ అ గుడ్ డే అనిపిస్తుంది నాకు. బట్ చూద్దాం. చలో నేను ఇక్కడ లాస్ బుక్ చేసుకుంటున్నా గైస్. చలో లాస్ బుక్డ్. ఐ థింక్ 3000 దాకా లాస్ అయింది, 3400 రూపీస్. పర్లేదు, ఫస్ట్ ట్రేడ్ మనకి లాస్ అయింది. మనం ఏదైనా మంచి సెటప్ దొరికినప్పుడు మళ్ళీ ట్రేడ్ చేద్దాం. పాయింట్ ఏంటంటే ఇగో ఈ జోన్ కన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే ఫ్రపక్కమని కింద పడిపోతుంది. సో నేను పుట్టు సైడ్ కూడా రెడీగా ఉంటాను అన్నమాట. ఓకే, 225 క్వాంటిటీ తీసుకుందాం, ఎప్పుడు ఒకటే క్వాంటిటీ తీసుకోవాలి. పడే ఛాన్సెస్ ఉంది గైస్, కమాన్. ఎందుకు తెలుసా, ఇది బ్రేక్అవుట్ అయిపోయింది, బ్రేక్అవుట్ అయ్యి రివర్స్ అయినప్పుడు ఫాస్ట్గా పడుతుంది గైస్. అది మనం క్యాప్చర్ చేయాలని చెప్పేసి నేను తీసుకున్నా. యూజువల్లీ ఫాస్ట్గా తీసుకోదు, అనలైజ్ చేయాలి. బట్ నాకు ఈ అనలైజెన్స్ ప్రకారం ఇగో ఈ క్యాండిల్ కింద ఎండ్ అయింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ కూడా కింద పడుతుంది. కానీ ప్రీమియం చాలా స్లోగా మూవ్ అవుతుంది గైస్, మీరు చూస్తురా ఇగో స్లోగా కిందికి వస్తుంది. ఇట్లాంటి మూమెంట్లో మనకు ఎట్లా ప్రాఫిట్ అవుతుంది చెప్పండి. పర్లేదు, ప్రాఫిట్ లాస్ 3 ట్రేడ్ చేసి డే ఎండ్ చేసాం. ఓకే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు బ్రెయిన్కి. ఇంకా 34 సెకండ్స్ ఉంది. ఇక్కడ క్యాండిల్ ఎండ్ అయితే మనది ప్రీమియం పెరిగే ఛాన్స్ ఉంది. చలో 800 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది, గుడ్. కమాన్, వాయిస్ వస్తుంది కదా, వస్తుంది. చలో కమాన్, ఇంకా 18 సెకండ్స్ ఉంది గైస్. క్యాండిల్ ఈడ ఎండ్ అయితే ఇంకో క్యాండిల్ కింద పడుతుంది. 1400 ప్రాఫిట్ చూపిస్తుంది, గుడ్. $1600, 1800. మస్తు ఎండ్ అయింది క్యాండిల్, చూడండి క్రేజీగా ఎండ్ అయింది. ఇది కంటిన్యూ అయితే క్రేజీగా పడుతుంది. ఓఐ డేటా ఎట్లుందో చూసుకుందాం ఒకసారి. ఏడుంది ఇది, దీనికి క్లిక్ చేసి ఇది కొట్టాలి. ఓకే, ఓఐ డేటా ఈడ గ్రీన్ ఉంది గైస్, కొంతమంది ఉన్నారు ఈడ. ఇది బ్రేక్అవుట్ అయితే ఇగో ఈడ దాకా పడుతుంది, ఎందుకంటే ఈడనే స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారన్నమాట. ఇది ఒక్క చిన్న జోమ్ని ఇది బ్రేక్అవుట్ చేస్తే ఈడ దాకా పడుతుంది. బా కింద సపోర్ట్ తీసుకొని. సో ఓకేలే, చూద్దాం, మనకి ఈఎంఐ దాకా టైం ఉంది. సో వీ విల్ ప్లాన్ ఇన్ అ వెల్ వే అంట. 1200 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఓవరాల్ మీరు చూసుకున్నట్టయితే 2300 లాస్ చూపిస్తుంది గైస్. ఈ ట్రేడ్లో 1200 ప్రాఫిట్ ఉంది. ప్రీవియస్గా మనకి ఇది ఒకటి అయింది. ఓకే, హై ఛాన్సెస్ ఉంది గైస్, ఇది అట్లీస్ట్ ఇగో 22,115 దాకా టచ్ చేస్తుందని ఒక థాట్ ఉంది. ఎందుకంటే ఈ క్యాండిల్ చూడండి క్రేజీ ఉంది క్యాండిల్ ఇది. ఏం జరిగిందంటే మెల్లగా బయర్స్ని అక్యుములేట్ చేసిండి, బయర్స్ అక్యుములేట్ చేసింది. ఇక్కడ రపక్కమని అలా స్టాప్, అందరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటారు. రపక్కమని అలా స్టాప్ లాస్ అని హిట్ అయింది, నాది కూడా ఇందాక హిట్ అయినట్టు. తర్వాత ఏం చేస్తుందంటే ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు రపక్కమని మళ్ళీ కిందికి పడని ట్రై చేస్తుంది. కింద మళ్ళీ కావాలంటే బయర్స్ని మళ్ళీ ట్రాప్ చేయని ట్రై చేస్తుంది. ఇక్కడైతే బయర్స్ని ట్రాప్ చేసి రపక్కమని ఒకటి గ్రీన్ పెట్టింది. ఇది కంటిన్యూ అయితే ఇగో ఈడ స్టాప్ లాస్ కొంతమంది పెట్టుంటారు, ఈడ స్టాప్ లాస్ కొంతమంది పెట్టుంటారు, వాళ్ళది కూడా బ్రేక్ చేయని కిందికి వస్తుంది. ఇగో 2400 ప్రాఫిట్ నడుస్తుంది గైస్, గుడ్. చలో ఇక్కడ దాకా అట్లీస్ట్, కమాన్. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే మంచి ఫాల్ దొరుకుతుంది. ఇది బ్రేక్అవుట్ కావాలి కింది సైడ్, ఇది ప్రపక్మని కింద పడ్డా అనుకోండి వీడి దాకా వస్తుంది. 22,115 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ నాకు 3000 రూపీస్ ప్రాఫిట్ అయితే వీ కెన్ ఎగ్జిట్ దిస్ ట్రేడ్ గైస్. బట్ ఇక్కడ దాకా క్యాప్చర్ అని ట్రై చేస్తా. ఓకే, కమాన్. స్లోగా మూవ్ అవుతుంది, మీకు గమనిస్తారా? ఇది ఒకటి మూమెంటే ఫాస్ట్ ఉండే, ఇక్కడ కొంచెం స్లో అవుతుంది. బట్ ఐ థింక్ ఇట్ విల్ బ్రేక్అవుట్, లైక్ 99% బ్రేక్అవుట్ అవుతుంది కింది సైడ్. ఓకే, కమాన్.
గుడ్ 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 3000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. గుడ్ కమాన్ కమాన్. జోన్ లోపలికి అయిపోతుంది. అమ్మ జీవితం బ్రేక్అవుట్ అవుతుంది అనుకుంటే జోన్ లోపలికి, ఇట్లా జోన్ లోపలికి వెళ్ళిపోతే కష్టం గైస్, ప్రాఫిట్ రాదు. ఎప్పుడైనా బ్రేక్అవుట్ అయింది అనుకోండి కంటిన్యూ అయిపోవాలి, మళ్ళీ జోన్ లోపలికి వెళ్తే కొంచెం కష్టమవుతుంది అన్నమాట. చెప్పలే ఇగో 3000 దాకా ప్రాఫిట్ చూపించింది ఈ ట్రేడ్. నేను ఎగ్జిట్ చేయని ట్రై చేస్తా. ఇంకా 1 minute 16 seconds ఉందా? ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించదుగా, నే ఒక్కసారి నవ్వి చూడయో. అయ్యో ఇది మన ట్రేడ్. ప్రీవియస్ క్యాండిల్ కొంచెం గలీజ్ ఉంది చూడండి, ఈ క్యాండిల్ గలీజ్ ఉంది. ఈ కరెక్ట్ బ్రేక్అవుట్ అయి కొంచెం సస్టైన్ అయిపోతే పైన సైడ్ స్పైక్ కొడుతుండే. కమాన్ మ్యాక్సిమం ఇగో ఈ 9 ఇంకా 15 EMA దాకా చూస్తా. తర్వాత నేను ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేను కదా, ఎందుకంటే మొత్తం తినేస్తుంది ఇది. ఇగో చెప్పలే మొత్తం తినేస్తుంది. చెప్పలే మొత్తం తినేసింది. ఎగ్జిట్ కొట్టేస్తున్నా గైస్, ఎగ్జిట్ కొట్టేసా. క్రేజీ ఉండే కానీ ట్రేడ్ 3000 దాకా ప్రాఫిట్ చూపించింది. నేను బుక్ చేసుకోలేదు. ఎందుకు బుక్ చేసుకోలేదు అంటే ఇది బ్రేక్అవుట్ అయితే ఈజీగా ఇది టచ్ అయిపోతుంది గైస్, కానీ ఇక్కడ మస్తు ట్రాప్ చేసింది, క్రేజీ ట్రాప్. ఐ అప్రిషియేట్. ఈ క్యాండిల్ చూసారా మీరు? మీకు కూడా అనుభవం అయి ఉంటుంది. ఇట్లాంటి అయినప్పుడు ఏం చేయాలి తెలుసా, మనం ఎక్స్పీరియన్స్ వాడాలన్నమాట. చిన్న స్టాప్ లాస్లా చిన్న లాస్ రాగానే ఆడికెళ్ళి కామ్గా ఎగ్జిట్ అయిపోవాలి, ఎక్కువ ఆలోచించదు అనమాట. ఎప్పుడైతే ఇట్లా పిచ్చిగా అయిందనుకోండి, చిన్న లాస్ రాగానే ఎగ్జిట్ అయినా. అందుకే ఇక చూడండి 3000 ప్రాఫిట్ వచ్చినా మధ్యలో నాకు లాస్ రాగానే రపక్మని తీసేసిన. ఎందుకు తీసేసిన అంటే అట్లుంటుంది అనమాట. చూడండి స్టాప్ లాస్ సెట్ చేసి పైకి పోతుంది. ఇప్పుడు ప్రీమియం ఈఎంఐ పైన ఉంది, ఇంకొకటే ఛాన్స్ ఉంది నాకు. థర్డ్ ట్రేడ్ కదా, లెట్స్ సీ. ఇప్పుడు తీసుకోవద్దు, కొంచెం వెయిట్ చేద్దాం, ఆగండి కొంచెం. అది పైన కింద మనల్ని ట్రాప్ చేస్తుంది, వెయిట్ చేయడానికి ప్లాన్ చేద్దాం. ఓకే, మీరు అనుకోవచ్చు అరే 3000 ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎందుకు బుక్ చేసుకోలేదు అని. ఎందుకంటే నాకు ఆపర్చునిటీ అనిపిస్తుంది ఇంకా పెద్ద ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి. నేను చిన్న ప్రాఫిట్ ఎందుకు తీసుకోవాలి చెప్పండి? వెన్ ఎవర్ వి సీ ద ఆపర్చునిటీ, హోల్డ్ ఫర్ లాంగ్. లాస్ ఎప్పుడు చిన్న లాస్కి ఎగ్జిట్ కొట్టేసాలి, ప్రాఫిట్ ఎప్పుడు పెద్ద ప్రాఫిట్ తీసుకోవాలి. లాస్ చిన్నది తీసుకోవాలి. అందుకే నేను 3000 ప్రాఫిట్ వచ్చినా నాకు 3500 దాంట్లో వస్తుందని చెప్పేసి నేను ఆగిన. ఇక్కడ వస్తుంటే 5000 వస్తున్నాయి, 5000కి స్కోప్ ఉండే. బట్ నేను కాస్ట్ తీసేసాను నాకు తెలిసి. చూడండి 90 రూపీస్ ప్రాఫిట్కి ఎత్తేసిన దాన్ని. ఇట్స్ ఓకే, టెన్షన్ లేనేగా. ఇట్లా మనల్ని ట్రాప్ చేస్తా చూడండి. యాజ్ ఐ సెడ్, చిన్న లాస్ని బుక్ చేసుకొని మార్కెట్ నుంచి బయటకు వచ్చేసారు. అప్పుడు దేత్తడియే కపించంబాడి నలనంద భయం మస్తు ట్రాప్ చేసింది ఇక్కడ. దీన్ని ఓయడేటా చూసుకుందాం. రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసి ఇది క్లిక్ చేస్తే ఓయడేటా వస్తుంది. ఇగో ఇది పెరిగింది చూడండి, బికాజ్ దెర్ వాస్ సపోర్ట్ హియర్. ఇక్కడ నుంచి పైకి ట్రై చేసింది, మళ్ళీ ఇక్కడ పోతే ఈక్వల్ అయిపోతుంది, స్లోమో అయిపోతుంది. ఇది బ్రేక్అవుట్ అయితే ఇగో ఈడి దాకా పడుతుంది, ఇది బ్రేక్అవుట్ అయితే ఇగో ఈడి దాకా పడుతుంది. అట్లుంటుంది అనమాట. ఇగో చూడండి ఇక్కడ పైన కింద తనలాడుతుంది. మనం వెయిట్ చేయడం బెస్ట్. మంచి సెటప్ దొరికినప్పుడు నేను ట్రేడ్ బ్యాక్ చేస్తా గైస్. ఇప్పుడు వెయిట్ చేద్దాం. ఓకే, మంచి సెటప్ ఇంకా కనిపిస్తలేదు.
సెటప్ దొరికినప్పుడు ట్రేడ్ చేసాం. ఈ లాస్ ఏమంతా థింక్ చేయకండి, ప్రాసెస్ని ఫాలో చేయండి. నేను ఏం చేస్తున్నా మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ ట్రేడ్లో లాస్ అయింది, సెకండ్ ట్రేడ్లో 3000 రూపీస్ ప్రాఫిట్ అయింది, బుక్ చేసుకోలేదు. ఎందుకు బుక్ చేసుకోవాలంటే పెద్ద ప్రాఫిట్ కోసం. నవ్వు థర్డ్ ట్రేడ్ నేను గడబడిలో చేయకుండా వెయిట్ చేసి నేను సెటప్ కోసం వెయిట్ చేస్తున్నాను. మంచి సెటప్ దొరికినప్పుడు ట్రేడ్ చేస్తే క్రేజీ. ఇప్పుడు బయింగ్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది యాక్చువల్లీ, ఎందుకంటే చూడండి స్ట్రాంగ్ ఉంది. బట్ వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి నేను ఇంకొక ట్రేడ్ తీసుకున్నప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. ఓకే గైజ్, ఒక లైక్ వేసుకోండి సో దట్ మీలాంటి ట్రేడర్స్కి వీడియో షేర్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను ఏమైనా ఫాస్ట్గా చెప్తున్నానా, ఏమైనా కాన్సెప్ట్ మీకు అర్థం కాకుండా చెప్పింది. సింపుల్ కాన్సెప్ట్ ఏం లేదు, ఎల్కేజీ కాదు కానీ ఒక 5th నుంచి 10th క్లాస్ వాడు కూడా నేను చెప్పింది అర్థమవుతుంది. అంత కచ్చా లాంగ్వేజ్లో చెప్తున్నా. సో నేర్చుకోండి, బ్లైండ్గా ట్రేడ్ చేయకండి, లాసులు పెద్ద అవ్వకముందు రపక్కమని తీసేసేయండి. అండ్ దట్స్ ఇట్. ఓకే, స్టే ట్యూన్, ఐల్ బి బ్యాక్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను ఒక ట్రేడ్ తీసుకున్న కాల్లో, ఇప్పుడే తీసుకున్నా చూడండి. ఎందుకంటే ఈఎంఐ పైన క్యాండిల్ ఎండ్ అయింది కాబట్టి ఒక రిస్క్ తీసుకోవాలనిపించింది. ఇప్పుడు చూడండి, ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే మనకు ఒక షార్ప్ పైన సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఈ ఏరియా బ్రేక్అవుట్ అవ్వాలి. సేమ్ ఇందాక మనకి లాస్ అయింది కదా, అదే దాంట్లో తీసుకున్నా. ఇది వేరేది కాదు, ఇగో అంతనే ఉంది. ఓకే, 3400 ఉండే, ఇప్పుడు చూడండి 3100 అయింది. సేమ్ అదే ప్రీమియంలో తీసుకున్నా. ఓకే, ఈ లాస్ ప్రీవియస్ లాస్, ఇప్పుడుది లాస్ కాదు, ఇప్పుడు ప్రాఫిట్ నడుస్తుంది ఈ ట్రేడ్లో. ఓకే, ఈ ఏరియా బ్రేక్అవుట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను గైస్. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే ఒక మంచి బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నేను ఎక్కువసేపు వెయిట్ చేయగో. ఈ ఈఎంఐ ఈడికైనా కింద వచ్చిందంటే నేను ఎగ్జిట్ చేయడానికి ప్లాన్ చేస్తా. బట్ చూద్దాం, ఇగో ఇక ఈడి దాకా వచ్చే ఛాన్స్ ఉంది. గుడ్ గుడ్ గుడ్, ఇది బ్రేక్అవుట్ కావాలి. ఒక్క బ్రేక్అవుట్ అయితే రపక్మని లేస్తుంది పై సైడ్. కమాన్, లేచే ఛాన్స్ తక్కువ ఉంది ఈడ. పుట్ రైట్ కాల్ రైటర్ చూస్తున్నారు అమ్మ. చలో చూడండి గైస్, 2500 వచ్చింది. ఇంకొక 500 ప్రాఫిట్ రానివ్వండి. గుడ్ గుడ్ గుడ్. చలో, ఈ ఏరియా బ్రేక్అవుట్ కావాలి నాకు. కమాన్, ఒక స్పైకి చాలు పైన సైడ్. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు గైస్. ఇగో సెల్లింగ్ జోన్ ఇది. నేను బ్రేక్అవుట్ వెయిట్ చేయడం కన్నా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకు తెలుసా, మనము ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయినా అవుతుంది అందుకోసానికి. ఓకే, గుడ్. ఇంకొంచెం పైకు, గుడ్. ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం, గుడ్ గుడ్, సూపర్. గుడ్ గుడ్ గుడ్. ప్రీమియం అయితే మంచిగా పెరిగింది. కమాన్, ఆహాహా. ఇగో చూడండి, ఈడ పైకి స్టార్ట్ అయింది. ఈడ పైన పడకురా రే. కమాన్, ఇదే జోష్ తోటి ఇట్లా పైన ఇట్లా బ్రేక్అవుట్ చేయి. ఇప్పుడు చూడండి గైస్, 1300. గుడ్. ఇందాక మనకు 3000 ప్రాఫిట్ అయింది కదా, అది పెట్టుకొని ఉంటే ఇప్పుడు మనం ప్రాఫిట్లు ఉంటుండే. చలో, ఇది బ్రేక్అవుట్గా మ్యాక్సిమం. ఇగో దీనికన్నా కిందికి వస్తే నేను ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది కదా, ఎందుకంటే మళ్ళీ పడితే అది ఫాస్ట్గా పడతాయి అనమాట. నిఫ్టీ కథ నాకు తెలుసు, నిఫ్టీ గురించి పురాణాల్లో చదువుకుంటారు కానీ ఇక దీని కథ అంతా నాకు తెలుసు. ఇగో ఇదే చేస్తుంటుంది అనమాట, దాని పని పాటలేదు. ఇగో చెప్పలే, దీనికి పని పాట ఏం లేదు. తొక్కాలంటే రపక్ మంది తొక్కుతుంది, టెంప్ట్ చేస్తుంది, అన్నీ చేస్తుంటుంది. కమాన్, ఆ సెల్లర్ జోన్ని బ్రేక్ చేయాలి. ఇక్కడ పైన సెల్లర్ జోన్ ఉంది కదా, దీన్ని బ్రేక్ చేసిందంటే ఇగో వీడి దాకా వెళ్తుంది. దేత్తడియే, కమాన్, బ్రేక్. కమాన్, షార్ప్ బ్రేక్. ఓకే, గుడ్. రెడీగా పెట్టుకుంటా గైస్. ఇగో దీనికి ఇక్కడ వచ్చిందంటే నేను ఏం చేయలేను, తీయాల్సి వస్తుంది. ఎందుకంటే స్పైక్లో కింది కొడుతుంది. వెళ్తే ఇక్కడ నుంచే పైకి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది మనకి. వెళ్తే అక్కడ నుంచే పైకి వెళ్ళాలి. ఇగో
సెల్లర్ జోన్ కూడా తనలాడుతుంది. దీన్ని ఇట్లా తొక్కిందంటే వీళ్ళందరూ స్టాప్ లాస్ హిట్ అయితే అప్పుడు ప్రపక్కమని పరైపోతుంది. అమ్మ అదేంది అత్త దొక్కుతుంది. దేత్తడియే రచచి కమ్మంబాడి. అమ్మ జీవితం తీయాల్సి వస్తుంది గైస్, ఎందుకంటే ఈఎంఐ దాకా వెయిట్ చేయొచ్చు. కానీ నాకు చూడండి ఈ సెల్లర్ జోన్ ఇక్కడ నుంచి కొట్టిందా అంటే బర్రమని కింది పడతాయి అనమాట. ఇది బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఓకే, 5 ట్రేడ్స్ ప్లాన్ చేద్దాం ఈరోజు. ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత చూద్దాం. ఓకే, ఈ ట్రేడ్లో మనకు బాగానే ప్రాఫిట్ వచ్చింది. ఇక చూడండి 1800కి వచ్చేసాం. వెరీ గుడ్, ఇట్ వాజ్ అ గుడ్ ట్రేడ్. ఇగో చెప్పాలి ఏం చెప్తున్నా, ఇది మనకు తెలుసు దీని కథ. నిఫ్టీ కథ తెలుసు మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైన కొట్టినా కొడుతుంది. సో మనం రెడీగా ఉందాము. ప్రీమియం చేంజ్ అయిపోతే అవుతుంది నాకు, కానీ ఆగండి ఈరోజు ఇది ట్యూస్డేనే కదా, ప్రీమియం చేంజ్ చేద్దాం. ఆగండి, ఇది తీసుకుందాం ఎందుకంటే నాకు ఫ్రెష్ అనిపిస్తుంది. దేత్తడియే రచచి కమ్మంబాడి అమ్మంబాడి. ఇగో ఇప్పుడు ఈఎంఐ దగ్గరికి వచ్చింది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుందంటే నేను పక్కాగా ఉంటా. 225 క్వాంటిటీ సపోర్ట్ తీసుకోకపోతే ఇంకా నేను ఏం చేయలేను. గుడ్, ఐ హోప్ మీకు లెర్నింగ్ చాలా ఉంది. నాకు లాస్ అయ్యి నేను ప్రాఫిట్ అయినాను అనుకోండి, దాంట్లో లెర్నింగ్ చాలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా నాకు ఇప్పుడు నిన్న వీడియో చేసా, ట్రేడ్ స్టార్ట్ అయ్యగానే 2400 రూపీస్, సెకండ్ ట్రేడ్ చేయగానే 2400 రూపీస్, రపరపమని వస్తూనే ఉంది. వచ్చినప్పుడు మీకు లెర్నింగ్ అనిపించదు. ఎప్పుడైతే మనం ఓడిపోతాం చూడండి, దాని నుంచి గెలుస్తాం చూడండి, అప్పుడు మీకు లెర్నింగ్ చాలా ఉంటుంది గైస్. మ్యాక్సిమం ట్రై అట్లాంటి ట్రేడ్ వీడియోస్ చూడాలని మీరు. ఓకే, సపోర్ట్ తీసుకుంది గైస్. ఇక్కడ నేను ఒక రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది, కానీ ఈ ఇండెక్స్ చార్ట్ మనకు అంత స్ట్రాంగ్ అనిపిస్తలేదు. సో ఐ విల్ నాట్ ట్రేడ్ నౌ. నాకు ఈ ఇండెక్స్ చార్ట్లో డౌట్ కొడుతుంది, కానీ ప్రీమియం పెరుగుతుంది చూడండి. కరెక్ట్, ఈ ప్రీమియం చార్ట్ అయితే కరెక్ట్ సపోర్ట్ తీసుకుంది, కానీ ఈ చార్ట్ చూస్తే నాకు నమ్మకం ముదురుతలేదు. ఇక్కడ నుంచి ఎన్ని 4 పాయింట్స్ వస్తుండే. వన్ మినిట్ షార్ట్లో ఎట్లుంది, 5 మినిట్ షార్ట్లో ఎట్లుంది, కొంచెం పైన ఎండ్ అవ్వాలి. ఇప్పుడు నేను తీసుకోలేను గైస్, వీ విల్ టేక్ అ గ్యాప్. నేను చెప్తా ఎప్పుడు ట్రేడ్ చేయను. 3 ట్రేడ్స్ అయినాయి మనది, 1800 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఇప్పుడు వెయిట్ చేద్దాం, మంచి ట్రేడ్ దొరికినప్పుడు, మంచి సెటప్ దొరికినప్పుడు ట్రేడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇగో మార్కెట్ ఈ జోన్లో వెళ్తుంది. ఇగో దీంట్లో వెళ్తుంది. ఇగో కరెక్ట్ చూడండి, 3 పాయింట్స్ కరెక్ట్ వచ్చాయి. ఓకే, సో ఇగో ఇక్కడ నుంచి పైకి వెళ్ళని ట్రై చేసినా చేస్తుంది. ఇగో ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్గా తీసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళినా వెళ్తుంది. సో మనం రెడీగా ఉందాం, ఎక్కువ టెన్షన్ లేనేగా. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయ్యి క్యాండిల్ ఈడ ఎండ్ అయితే నేను పుట్టు సైడ్ జంప్ అయిపోతా గైస్. పుట్టు సైడ్ చాలా ఛాన్స్ ఉంటుంది, ఎందుకు తెలుసా, ఇక్కడ అంతా బయర్ని ఇది చేసి బరపక్క మనం పడతాయి, వీడి దాకా పడుతుంది. ఓడేటా ఏమవుతుంది, ఇది రిఫ్రెష్ చేస్తే ఎందుకో సెట్ అవుతుంది చూడండి. రిఫ్రెష్ చేసి వస్తలే, దీన్ని క్లిక్ చేసి మళ్ళీ ఇది క్లిక్ చేస్తా. చూడండి ఒక బయింగ్ సైడ్ సపోర్ట్ అవుతుంది గైస్. ఇగో చూడండి, ఇట్ సైడ్ వీళ్ళు తక్కువ అయిపోతున్నారు. ఇగో ఒక రిస్క్ తీసుకోవాలని అనిపిస్తుంది, తీసుకుందాం ఆగండి. కరెక్ట్ ఈమె దగ్గర సపోర్ట్ తీసుకుంది. చలో ఒక రిస్క్ తీసుకుందాం గైస్. ఇగో దీని కిందికి వెళ్ళిపోతే నేను ఎగ్జిట్ కొట్టేస్తా, కావాలంటే నేను స్టాప్ లాస్ కూడా పెట్టేస్తా. ఇగో ఇది ప్లస్, స్టాప్ లాస్ ఎట్లా పెట్టాలో నాకు అడుగుతుంటారు కదా. ఇగో ఇక్కడ రైట్ సైడ్లో ఇది ప్లస్ క్లిక్ చేయాలి. ప్లస్ క్లిక్ చేశాక మనకి సెల్ ఆప్షన్ వస్తుంది, సెల్ క్లిక్ చేయాలి. అరే ఆగండి, మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనుకుంటా. ఈ సపోర్ట్ నేను కమాన్ 500 ప్రాఫిట్ లాస్ చూపిస్తుంది.
ప్రీమియం ఫాస్ట్గా పడుతుంది గైస్. చూడండి లెఫ్ట్ సైడ్లో ఇండెక్స్ చార్ట్లో అంత పెరుగుతలే కానీ ఇది మాత్రం ఎట్లా పడుతుంది చూడండి. అసలు ఏంది ఇగో అసలు ఇండెక్స్ చార్ట్ పడట్లేదు కానీ ఇది ఎట్లా పడ్డది. I think we need to jump to the put side because అగో గైస్ నేను పుట్ సైడ్ జంప్ అవుతున్నా. ఇది నా లాస్ట్ ట్రేడ్. ఓకే అసలు ప్రీమియం అవసరం లేకుండా ఎంత పడ్డది ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇగో అసలు ఏం పడ్డది అని ఇది ఇంత అవసరమే లేదు. ఏమన్నా స్టాప్ లాస్ హిట్ చేయడానికి ఇట్లా పడ్డది ఇట్లా జీవితం. అసలు ఇంత పడడానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకు పడ్డదు దీని ప్రీమియం అంత పెరగలేదు చూడండి. పుట్లో ఆప్షన్ బయింగ్ అంటే ఇట్లానే ఉంటుంది, తొక్కుతారు కింద పెట్టి. నేను కొంచెం చాలుగానే కాబట్టి చిన్న స్టాప్ లాస్లోకి వెళ్ళి బయటికి వచ్చేస్తా. కొంతమంది ఏం చేస్తారు హోల్డ్ చేసుకొని పెట్టుకొని ఉంటారు, అలాని గుల్పేస్తుంది ఇట్లా లోపలికి వెళ్ళి. ఇగో ఇగో ఇప్పుడు సపోర్ట్ తీసుకుంటున్నా. ఇగో అమ్మో అసలు ఇప్పుడు వెయిట్ చేయడం బెస్ట్ గైస్. ఇగో ఇది పడట్లేదు, ఇది ఎందుకు పడుతుంది నాకు అర్థం కావట్లేదు. ఓ గైస్ 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 ఇది మిస్ చేసుకోవద్దు మనం. పుట్టి సైడ్ నేను వేసిన, ఎందుకు వేసిన అంటే చెప్తా ఆగండి. ఫోమోలో చాలా పెద్ద మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. 200 ప్రాఫిట్ చూపిస్తుంది. ఇది నా లాస్ట్ ట్రేడ్ గైస్. ఈడ నాకు లాస్ అయినా ప్రాఫిట్ అయినా నేను వీడియో పెట్టేస్తా, మీకు లెర్నింగ్ ఉంటుంది. ఓకే చూసి నేర్చుకోండి. ఎప్పుడైనా లాస్ అయినప్పుడు ఎట్లా చిన్న లాస్కి మనం బయటికి వస్తామో అది మీకు నేర్చుకుంటారు. ఓకే వీడియో పెడతా, మొత్తం పెడతా, ఎక్కడ నేను తప్పు చెప్పినాను అది కూడా పెట్టేస్తా, సో దట్ మీకు లెర్నింగ్ ఉంటుంది. ఓకే ఇప్పుడు నేను ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు జోన్ బ్రేక్ అయ్యి పడితే స్ట్రాంగ్ పడుతుంది గైస్. ఆ స్ట్రాంగ్ని మనం క్యాప్చర్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం. ఇది ఒకవేళ మళ్ళీ జోన్ లోపలికి వెళ్ళిపోతే మనం ఎగ్జిట్ చేయడం బెస్ట్, లాస్ తీసుకోవడం, చిన్న లాస్ తీసుకొని బయటకు రావడం. కానీ ఇది కంటిన్యూ అయిందనుకోండి గట్టి ఫాల్ వస్తుంది. ఆ ఫాల్ని క్యాప్చర్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ ఒకసారి ట్రాప్ చేసింది నన్ను, ఐ హోప్ ఇక్కడ కూడా ట్రాప్ చేయదు అనుకుంటున్నా. ఇగో ఇది ఈ జోన్ బ్రేక్ చేసిందంటే ఈజీగా కింద పడిపోతుంది. సో ఐ వాంట్ దట్ టు హ్యాపెన్. చూద్దాం గైస్, కమాన్. దీని ప్రీమియం చూడండి గైస్ ఎట్లా పడుతుంది, కాల్ది క్రేజీగా పడుతుంది అసలు. ఈ పుట్టు ప్రీమియం ఏమో అంత పెరగట్లేదు. అగో అగో అయ్యా ఏంది అసలు ఇది, చూస్తూనే నొక్కేస్తుంది. అమ్మా గైస్ ఎగ్జిట్ కొట్టేస్తున్నా, వద్దు ఇట్లాంటిది మనకు అసలు ఇట్లాంటిది వద్దు. చాలా ట్రాప్ చేస్తుంది గైస్. నేనన్నా ఇగో తక్కువ లాస్తో బయటికి వచ్చేస్తున్నా మార్కెట్ నుంచి. 3900 రూపీస్ లాస్ తోటి మార్కెట్ నుంచి బయటికి వచ్చేస్తున్నాను నేను ట్రేడ్ చేయ. ఎందుకంటే ఇది మొత్తం ట్రాప్ చేస్తుంది, ట్రాప్ గేమ్ లెక్క. ఇగో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్. నేను టెలిగ్రామ్లో కూడా పెట్టేస్తా. ఈరోజు కొంచెం ట్రాప్ ఉంది మార్కెట్. ఇగో ఈ మూమెంట్ నేను క్యాప్చర్ చేద్దామని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. అది ఇటు సైడ్ టెంప్ట్ చేసి ఇటు సైడ్ కొట్టేసింది. ఇట్స్ ఓకే, మనం చిన్న లాస్ నుంచి బయటకు వచ్చేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ కాదు, లెర్నింగ్ అనుకోండి. ఓకే బాయ్.